అందరికీ నమస్కారం. కామేశ్వరి కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మన కామేశ్వరి కిచెన్‌లో తయారు చేసి చూపించే వంటకం పేరు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. కోనసీమ కొబ్బరికాయ, పునాస మామిడికాయ, ఈ రెండింటి కాంబినేషన్‌లో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రుచి అదిరిపోతుంది. ఇప్పుడు వేసవికాలమే కదా మామిడికాయలు దొరికింది, ఇప్పుడెలా దొరికాయి అని అనుకోకండి. ఇప్పుడు పునాస కాపు కాబట్టి ఈ పునాస మామిడికాయలు దొరికే సీజన్ ఇది. కాస్త రేట్ ఎక్కువగా ఉన్నా కూడా బాగా దొరుకుతున్నాయి. మల్లం అన్నమాట. మాకైతే ప్రాబ్లం లేదు, మేము కొనుక్కోక్కర్లేదు. ఎందుకంటే ఒక చెల్లెలు కొబ్బరికాయలు పంపిస్తుంది, ఒక చెల్లి మామిడికాయలు పంపిస్తుంది. అందుకని ఆ ఇద్దరు ప్రేమకి చిహ్నంగా రెండింటిని కలిపేసి నేను పచ్చడి చేసేస్తానమాట. అందుకని వాళ్ళిద్దరికి కూడా ప్రేమగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నేను ఆ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపించేస్తాను, మీరు చూసేసేయండి. ముందుగా నా ఛానల్కి ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులందరూ కూడా నా కామేశ్వరి కిచెన్ని పరిచయం చేయండి. ఇప్పుడు చూడండి పచ్చడికి ఏమేమి కావాలో, అది ఎలా చేయాలో చూపిస్తాను. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడికి కావాల్సినవి: ఒక మామిడికాయ పుల్లగా ఉండాలి, అలాగే పచ్చి కొబ్బరి ఇలా ముక్కలు చేసుకుని ఉంచుకోవాలి, పచ్చిమిరపకాయలు ఒక 2-3 చాలు, ఎందుకంటే ఎండుమిరపకాయలు కూడా వేస్తాం కదా, అలాగే కొత్తిమీర కడిగి తరిగి శుభ్రం చేసి ఉంచుకోవాలి, ఉప్పు తగినంత, రాళ్ళ ఉప్పు అయినా పింక్ సాల్ట్ అయినా అది మన ఇష్టమే, పసుపు ఒక స్పూన్, చిన్న స్పూన్తో వేస్తే చాలు. ఇంకా ఇంగువ కూడా మన బాగా వేస్తే ఇంగువ సువాసన బాగుంటుంది కాబట్టి ఒక స్పూన్ వేయచ్చు. ఇంకా పోపు సామాగ్రి: ఎండుమిరపకాయలు ఒక 5, శనగపప్పు 2 స్పూన్లు, మినపప్పు 1 స్పూను, ఆవాలు కూడా 1 స్పూను, అలాగే జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ చాలు, అంతకంటే అక్కర్లేదు. మనం కొబ్బరికాయ మామిడికాయ పచ్చడికి పోపు వేయించేసుకుందాం. ముందుగా స్టవ్ వేయించుకుందాం. ఒక 2 స్పూన్లు చాలండి పోపు కోసం. శనగపప్పు 2 స్పూన్లు, మినపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, పోపు వేయించుకుందామండి ఎర్రగా. చూసారు కదా పోపు వేగుతోంది. పోపు బాగా వేగిందండి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. ఇంగువ పచ్చడి రుబ్బేటప్పుడే వేసుకుంటే పొడి కాబట్టి మనకి ఆ వాసన పచ్చడికి చక్కగా పట్టేస్తుంది. చక్కగా పోపు వేగిపోయింది. మనకి స్టవ్ కట్టేసాను. ఇప్పుడు మనం పోపు చల్లారింది కాబట్టి మిక్సీలో వేసేసుకుందాం. ముందుగా పోపు గ్రైండ్ చేసుకున్నాకనే మనం కొబ్బరి ముక్కలు మామిడికాయ ముక్కలు అన్నీ వేసుకోవాలి. ఎప్పట్లాగే కొన్ని పోపు గింజలు ఉంచేస్తాము. చూసారు కదా, మనం ఈ పోపు అంతా వేసుకున్నాం. దీన్ని గ్రైండ్ చేసేస్తాను. ఇందులో కొబ్బరి ముక్కలు మామిడికాయ ముక్కలు అన్నీ కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొత్తిమీర చివరిని కలుపుకోవచ్చు మనం. ఇదిగో 2 పచ్చిమిరపకాయలు. మిరపకాయలు వేసాం కాబట్టి ఎక్కువ ఎక్కర్లేదు పచ్చిమిరపకాయలు. కొత్తిమీర కూడా కొంచెం వేద్దాం, మిగతాది పైన గార్నిషింగ్ వాడచ్చు. మామిడికాయ ముక్కలు
ఒక కాయ ముక్కలు, ఒక కొబ్బరి చెక్క కలిపి చేస్తున్నాం పచ్చడి మనం. చక్కగా సరిపోతుంది, కాయ పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇది కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. కొబ్బరి మామిడికాయ ముక్కలు కొంచెం నలిగాయి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకుందాం. కొంచెం వేసాను, ఇంకొంచెం వేయాలి. అలాగే పసుపు కూడా. ఇంగువ కూడా మనం రుబ్బేటప్పుడు వేస్తే చక్కగా పచ్చడికి సువాసన చక్కగా పట్టుకుంటుంది. చాలా బాగుంటుంది ఇంగువ సువాసనతో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. చూసారు కదా, పచ్చడి తయారైపోయింది. మనం దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం పోపు గింజలు కలుపుకోవాలి కదా, తోటి అలాగే కొత్తిమీరతోటి గార్నిషింగ్ చేసుకుందాం. చూసారు కదా, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన పోపు గింజలు కొత్తిమీరతోటి చక్కగా గార్నిషింగ్ చేసుకున్నాం. మనం వడ్డించుకునే ముందర ఒకసారి కలిపేసి వడ్డిస్తే సరిపోతుంది. చూసారు కదా, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఎంత తొందరగా తయారైపోయిందో. ఏముందండి, కొబ్బరికాయ ముక్కలు చేసుకుని ఉంచుకోవాలి, మామిడికాయ ముక్కలు తరుపు ఉంచుకోవాలి, పోపు వేయించుకోవాలి, గ్రైండర్లో ఒక తిప్పాలి, అంతే. పచ్చడి రెడీ అయిపోతుంది. ఎంత తొందరగా తయారు చేస్తామో అంత తొందరగా గిన్నెలో కూడా ఖాళీ అయిపోతుంది. అలాంటి రుచి అది మరి. అందుకే ఈ పచ్చడి మరి మీరందరూ కూడా చేసి తినండి. అలాగే నా ఛానల్కి ఒక లైక్ కొట్టేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకుని మీ మిత్రులందరూ కూడా ఈ కామేశ్వరి కిచెన్ని పరిచయం చేయండి. మరి ఒక సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు.